సో ఇది బైనామియల్ సమ్. ఇది బైనామియల్ సమ్. ఇప్పుడు బైనామియల్ సెకండ్ ఇయర్ 2 ఇయర్ చాప్టర్ యాక్చువల్గా. ఇది ఫస్ట్ ఇయర్లో కూడా యాడ్ చేశాను టాపిక్. సో బైనామియల్ వచ్చేటప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఈజ్ ఎక్స్పాన్షన్ a plus x whole to the power of n are respectively 240, 720, 10, 80. Find axn. సో గివెన్ ఎక్స్పాన్షన్ ఇదంతా కూడా నార్మల్ a plus x whole to the power of n జనరల్ ఫామ్లోకి మనం తీసుకుంటే r+1 ఇది మనం ఫార్ములాస్ బేస్ చేసుకొని t2, t3, t4 అనేది మెన్షన్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ నౌ 2/1 చేస్తే మనకి ఏంటి? NC2/NC1 ఇంటూ a to the power of n-2 x2 a to the power of n-1 x 720/240 ఈక్వల్ టు 3 వస్తుంది. అంటే 1z 3z. నెక్స్ట్ n-1/2 ఇంటూ a to the power of -1 ఇంటూ x ఈక్వల్ టు 3. n-1/2 x/a ఈక్వల్ టు 3. సో x/a ఈక్వల్ టు 6/-1. సో ఇప్పుడు మనకి నౌ 3/2 చేస్తే NC3 a to the power of n-3 x 3. నెక్స్ట్ NC2 a to the power of n-2 x2. సో 1080/720 ఈక్వల్ టు 3/2. n-2/3 ఇంటూ a to the power of -1 ఇంటూ x 3/2. n-2/3 ఇంటూ x/a ఈక్వల్ టు 3/2. సో x/a ఈక్వల్ టు 9/2 ఇంటూ n-2 సో ఈక్వల్ టు 5. సో చూసారమ్మా, మీరు 3/2 చేసేటప్పుడు 3/2 అంటే 2 టర్మ్స్ ఉన్నాయి కదా, అవి మనం తీసుకొని మనం చేయాలి. సింప్లికేషన్ అనేది చేసుకుంటాము. నెక్స్ట్ మనకి ఆన్సర్ అనేది ఇది వచ్చింది కదమ్మా. నెక్స్ట్ ఆన్సర్ అనేది ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 3/2 x/a ఈక్వల్ టు 9 కదా మనకు వచ్చింది. ఇది సింప్లిఫికేషన్ చేస్తే 9/2 ఇంటూ n-2. నెక్స్ట్ ఈక్వేషన్ both values 4 and 5 6/n-1 ఈక్వల్ టు 9 ఇంటూ 2 ఇంటూ n-2 ఈక్వల్ టు 2/n-1 ఈక్వల్ టు 3/2 ఇంటూ n-2. ఫ్రమ్ 4 x/a ఈక్వల్ టు 6/5-1 ఈక్వల్ టు x/a 6/4 ఈక్వల్ టు 3/2 x ఈక్వల్ టు 3/a. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ x n values in equation 1. సో సో ఈక్వేషన్ 1లో మనం తీసుకుంటే మనకి అక్కడ ఈక్వేషన్ 1 ఏంటి? ఈక్వేషన్ 1 5c1 ఈక్వల్ టు a ఇంటూ 5-1 3a/2 ఈక్వల్ టు 240. సో a ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 32. సో a to the power of 5 ఈక్వల్ టు 2 to the power of 5. సో x ఈక్వల్ టు 6/2 ఈక్వల్ టు 3 అనమాట. సో a ఈక్వల్ టు 2 వచ్చింది కదా. సో 2 to the power 5 అంటే 5 టైమ్స్ అంటే 32 కదా. సో a ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి ఏ వచ్చింది కదా, ఏ వచ్చింది కాబట్టి దీన్ని ఏ వాల్యూని మనం ఎక్స్ ప్లేస్లో పెట్టుకుంటే ఇది 6/2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు పవర్ కదా, 8th పవర్ అంటే n ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ n ఈక్వల్ టు 5 వచ్చింది.
సో మనకి ఇక్కడ బైనమియల్ చాప్టర్ అనమాట. గివెన్ ఎక్స్పెన్షన్ a ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n. గివెన్ ఎక్స్పెన్షన్ a to the power given general form equal to t to the power of r plus 1 ncr a to the power of n minus r x to the power of r. సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ మనం ఈ విధంగా తీసుకుని మనం సొల్యూషన్ అది ఫస్ట్ T1 T2 T3 T4గా తీసుకొని నెక్స్ట్ మనం దాన్ని వచ్చిన ఫార్ములాని 2/1 NC2 NC1 a to the power of n minus 2 ఈ విధంగా మనం సొల్యూషన్ అనేది n minus 2 x2 n minus 1 x నెక్స్ట్ n మైనస్ ఈ విధంగా ప్రాసెస్ అనేది మనం చేసుకుంటే మనకి సింప్లిఫికేషన్ అనేది 1/1 చేసుకుని మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ ఎన్ ఏ ఈ 3 కూడా మన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట.